బైబిల్లో చనిపోయి తిరిగి బ్రతికిన వారు ఎంతమంది ఉన్నారో మీకు తెలుసా? మొత్తం 9 సందర్భాలు ఉన్నాయి. సారెపతు విధవరాలి కుమారుడు. ఏలియా ప్రవక్త ప్రార్థన ద్వారా ఈ చిన్న బాలుడు బ్రతికాడు. షునేమేరాలి కుమారుడు. ఎలీషా ప్రవక్త ప్రార్థన చేసి అబ్బాయి మీద పడుకోగానే అబ్బాయి 7 సార్లు తుమ్మి బ్రతికాడు. ఎలీషా సమాధిలో పడిన శవం. ఒక చనిపోయిన వ్యక్తిని ఎలీషా సమాధిలో వేయగా ఎలీషా ఎముకలకు తగలగానే ఆ వ్యక్తి బ్రతికి లేచాడు. నాయీను విధవరాలి కుమారుడు. పాడ మీద తీసుకెళ్తున్న శవాన్ని యేసుప్రభువు ఆపి ఆ యవనస్తుని బ్రతికించాడు. యాయీరు కుమార్తె. 12 ఏళ్ల చిన్న పాప చనిపోతే యేసు ఆమె చేయి పట్టుకుని తలి తాకుమి అని లేపారు. లాజరు. చనిపోయి సమాధిలో 4 రోజులు ఉన్న లాజర్ను యేసు పిలవగానే బ్రతికి బయటకు వచ్చాడు. దోర్కా. పేతురు ప్రార్థన చేయగా ఈ కుట్టు పని చేసే ఆమె తిరిగి బ్రతికింది. యూతుకు. పౌలు ప్రసంగం వింటూ కిటికీలో నుండి పడి చనిపోయిన యవనస్తుణ్ణి పౌలు కౌగిలించుకుని బ్రతికించాడు. యేసుక్రీస్తు. వీరందరికంటే గొప్పగా తనను తాను బ్రతికించుకుని మరణాన్ని జయించి లేచారు.